ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నీచుడు, నికృష్టుడు, 420 గాడు, సైకోగాడైనటువంటి 11 సీట్లకు పరిమితమైనటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి హుటాహుటీన తాడేపల్లి కోట నుంచి బెంగళూరుకు బయలుదేరాడు. అక్కడ రహస్య సమావేశానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి హుటాహుటీన సడన్గా ఎందుకు ఉన్నట్టు ఉండి బెంగళూరుకు బయలుదేరాడు, అక్కడ ఏం జరగబోతా ఉంది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ అనేటువంటి వాడు ఎంత నికృష్టుడో, 420 గాడో, చివరికి సొంత చెల్లెలను కూడా మోసం చేసినటువంటి దౌర్భాగ్యుడో, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు గాలి కుదిలేసి ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన సాగించి చివరికి రాష్ట్ర చరిత్రలో ఎవ్వరూ చూడని విధంగా 11 సీట్లకు పరిమితమై ఘోర ఓటమి చూసినప్పటికీ వాడిలో సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజలే వాడిని మోసం చేసినట్టుగా, లేదా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు అబద్ధాలు చెప్పినట్టుగా ఇంకా వాడు ఒక భ్రమలో బతుకుతున్నటువంటి దౌర్భాగ్యుడు అనేది మనందరికీ తెలుసు. అయితే ఈ దౌర్భాగ్యుడి మీద, ఈ నీచుడి మీద 11 సిబిఐ, 8 ఈడీ కేసులతో పాటు మొత్తం 32 కేసులు ఉన్నాయి జగన్ అనేటువంటి 420 గాడి మీద. వాటితో పాటు అదనంగా వీళ్ళ బాబాయిని వీళ్ళే వేసేసుకున్నటువంటి కేసులో ఇప్పుడు తమ్ముడు దాకా ఆగి ఉంది, అవినాష్ రెడ్డి దాకా. అవినాష్ రెడ్డి అరెస్టు అనంతరం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 గాడు మహిళ కాబట్టి భారతీరెడ్డి గారిని మనం గౌరవిస్తాం. జగన్ అనేటువంటి 420 నా కొడుకుని ఎందుకు గౌరవిస్తాం మనం? ఈ రాష్ట్ర ప్రజల సంపాదన దోచుకున్నటువంటి నికృష్టుడు, వాడి తప్పుడు పరిపాలనను ప్రశ్నిస్తే రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా అనేక మందిని చిత్రహింసలకు గురి చేసి ఈ రాష్ట్రంలో లేకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టి చివరికి వాటికి ఫలితం అనుభవిస్తూ ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ అరాచకాలు చేస్తూ ఉంది, హెచ్చరిస్తున్నా చంద్రబాబు నాయుడిని అంటాడు. ఏంట నా కొడక నువ్వు హెచ్చరించేది? గాలి నా కొడక, నువ్వు చేసినటువంటి ప్రజలు హెచ్చరించడం కాదు, చెప్పులతో కొట్టి పంపించిన తర్వాత కూడా సిగ్గులేనటువంటి ఈ ప్రేలాపనలు ఎందుకు? అసందర్భ ప్రేలాపనలు సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఈ దౌర్భాగ్యుడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అనేవాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నావు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండట్లా అని. ఇప్పుడు ఈ నికృష్టుడు మాత్రం ఓడిపోయిన తర్వాత ఆల్రెడీ 11 రోజుల పాటు బెంగళూరులో ఉండొచ్చాడు, మళ్ళీ ఇప్పుడు బెంగళూరు పోయాడు. నువ్వు అమరావతిలో ఉండేది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజల సమస్యల మీద మాట్లాడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా నీకు 39% మంది ఓట్లు వేస్తే కనీసం గౌరవం లేకుండా నువ్వు అసెంబ్లీకి వచ్చేటువంటి ఉద్దేశం లేదంట 420గా. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడదాంలే. ఇప్పుడు హుటాహుటీన బెంగళూరు పోయాడు. దేనికి పోయాడు? ఈ రాష్ట్ర ప్రజల సమస్యల కోసమో, వీడికి ఓటేసినటువంటి 39% ఓటర్ల కోసమో, లేకపోతే వాడి పార్టీ కోసమో కాదు వాడు పోయింది బెంగళూరు. ఎందుకంటే వాడు అక్రమంగా సంపాదించుకున్నటువంటి సంపాదన అత్యధికంగా అటు తెలంగాణలో ఇటు కర్ణాటకలో ఉంది కాబట్టి వీడి మీద కేసుల్లో ఏ రోజన్నా లోపలికి పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాడి పార్టీని నిలుపుకోవటానికి, వాడి అక్రమ సంపాదనని కాపాడుకోవడానికి బెంగళూరుకు పోయి అక్కడ చెల్లితో సెటిల్మెంట్ కూర్చుంటున్నాడని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు వాడి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సిద్ధమంటూ, అంటే రేపో మాపో ఖచ్చితంగా ఇటు జైలుకు పోతాడు. ఇటు జైలుకు పోయిన తర్వాత ఆ పార్టీ అనేది బతికేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వీడితో పాటు విజయసాయిరెడ్డి కూడా జైలుకు పోతాడు. వీడితో పాటు వీడి కేసుల్లో కొన్ని కేసుల్లో భారతీరెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి, మహిళ కాబట్టి మనం వాళ్ళలాగా నీచుల్లాగా మహిళలను అవమానించాం కాబట్టి భారతీరెడ్డి గారు అని అంటాం. ఆవిడని ఏదో తప్పుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చెయ్యం. బట్ రాజకీయంగా చేసినటువంటి తప్పుల మీద ఖచ్చితంగా, అవినీతి మీద ఆరోపణలు చేస్తాం. ఖచ్చితంగా తప్పులు ఉంటే ప్రశ్నిస్తాం. అయితే ఇప్పుడు ఆవిడ కూడా జైలుకు పోద్ది కాబట్టి ఆ పార్టీ బతికేటువంటి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో తనకి ఏదో ఒక నేషనల్ పార్టీ అండగా ఉంటే ఆ పార్టీని బతికించుకోవచ్చు, లేదా ఆ పార్టీలో విలీనం చేస్తే రాజకీయంగా రేపో మాపో, లేదా అతను విలీనం చేసినటువంటి పార్టీ అధికారంలోకి వస్తే అవకాశం ఉంటుందని. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వరుసగా 3 సార్లు కేంద్రంలో విజయం సాధించింది. కాకపోతే ఈసారి సీట్లు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో 2029లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఊహించుకుంటూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తులో తెలుగుదేశం, జనసేన ఉన్నాయి కాబట్టి, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇక భారతీయ జనతా పార్టీ ఏ రకంగానూ సహకరించదు. ఇక మనం కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తే రేపు మనం జైలుకు పోయినా 29లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బలపడడం కోసం నన్ను బయటకు తీసుకొస్తుందనేటువంటి చావు తెలివితేటలతో, నికృష్ట ఆలోచనలతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ గారి ద్వారా వీడు పార్టీలో జాయిన్ అవడానికి బ్రోకరిజం ప్రయత్నం చేయటం కోసం, ఆ యొక్క చర్చలు మరింత వేగవంతం చేయటం కోసం ఈ దౌర్భాగ్యుడు బెంగళూరుకు హుటాహుటిని చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అరే నికృష్టుడా, నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, ఈ రాష్ట్రంలో విధ్వంస పరిపాలన చేసావు, అరాచక పరిపాలన చేసావు. అయినా నీకు 39% ఓట్లు కులం కోసమో, మతం కోసమో, డబ్బు కోసమో, ప్రలోభాల కోసమో భయపడో ఏదో ఒక రకంగా నీకైతే ఓట్లు వేయటం జరిగింది. మరి ఆ ప్రజల కోసం మాట్లాడితే బెంగళూరు ఎందుకు పోతాండవరా? నిజంగా నీకు బెంగళూరులో పని ఉండే పని అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు పోలా? అంత
అంతకుముందు ఎందుకు పోలా, ఇప్పుడు మాత్రమే బెంగళూరు ఎందుకు పోతున్నావు అంటే అమరావతిలో ఉంటే ప్రజలు మొహాన వస్తారనే, హైదరాబాద్లో ఉంటే రేవంత్ రెడ్డి తుత్తర తీరుస్తాడనే, కొంచెం ఒక్క రేవట షేపుగా ఉంటుందన్నట్టుగాను నువ్వు ఇప్పుడు బెంగళూరు పోవటానికని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ అసలు నువ్వు బెంగళూరు పోవాల్సినటువంటి అవసరం ఏముంది, ఎందుకు పోతున్నావు, అక్కడ ఏం చేస్తున్నావు, ఏ మీటింగులు పెడుతున్నావు, నీ పార్టీని విలీనం చేయడానికి పెడుతున్నావా, నీ కేసుల సెటిల్మెంట్ కోసం పోతున్నావా, లేదంటే నీ ఆస్తుల్లో వాటాలు తెలుసుకోవడం కోసం పోతున్నావా అక్కడికి? ఎందుకంటే ఇప్పుడు షర్మిల ఏ పార్టీలో అయితే ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణలో అటు కర్ణాటకలో అధికారంలో ఉంది కాబట్టి షర్మిల బలవంతంగా ఆస్తులు లాక్కుంటుందనేటువంటి భయంతోనో ఆందోళనతోనో తుత్తరతోనో టెన్షన్తోనో నువ్వు బెంగళూరు పోయావని మరొక రకమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నీకు 11 సీట్లు వచ్చిన తర్వాత ఒక శాసనసభలో, సరే ఇప్పుడు ఒకడాగాడు నువ్వు ప్రతిపక్ష నేత కూడా కాదు, కేవలం ఎమ్మెల్యేవి, అది వేరే సబ్జెక్టు. అయితే ప్రజలకి నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత నీకు ఉంది కదా. ఈ రాష్ట్రం నుంచి పదే పదే నువ్వు ఎందుకు ఆడికి పోతున్నావు, ఆడ ఏం చేయడానికి పోతున్నావు, ప్రజలకి నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ నువ్వు చేసినటువంటి తప్పుడు పనులకి మళ్ళీ జైలుకి వెళ్ళడం ఖాయం.